నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకాకుళం నగరంలోని శిశుగృహం బాల సందనంలో ఏర్పాటు చేసిన క్రాడిల్ బేబీ రిసెప్షన్ సెంటర్, సిక్ రూమ్, 2 పోషణ వాటికల మరమ్మతుల అనంతరం పూర్తయిన సుందరీకరణ పనులను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా చిల్డ్రన్ హోంలో పిల్లలతో ఆయన ముచ్చటించి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. వారితో సన్నిహితంగా మమేకమై వారి అవసరాలు తెలుసుకున్నారు. అనంతరం శిశుగృహ అభివృద్ధికి కృషి చేసిన జిల్లా కలెక్టర్, సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రై కన్స్యూమర్ అవుట్ రీచ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రై అడ్వైజర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాల్లో టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, సెల్ ఫోన్లు, ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిందని తెలియజేశారు. ఇప్పుడు సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వీటన్నిటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ట్రాయ్తో ప్రజలకు వేగవంతంగా నాణ్యమైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు అనేక మార్పులు తీసుకొస్తున్నామని వెల్లడించారు. ట్రాన్స్పరెంట్ మెకానిజం అందర్ ఆపరేటర్ కి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇస్తుంది అన్నమాట. సో దట్ ఎవ్రీవన్ whoever does innovation, there is a fair play and customers get good service. Last 25 years లో ట్రై చాలా రెగ్యులేషన్స్ తీసుకొచ్చింది. when mobile services were started, if you ask your parents, it was a privilege. ప్రతి ఇన్కమింగ్ కాల్ మీద people were paying almost 20 rupees per minute per call వస్తే 20 rupees per minute. ఆ స్టేట్ నుంచి మొబైల్ సర్వీసెస్ స్టార్ట్ అయినాయి మన కంట్రీలో. నౌ వాట్ వీఆర్ పేయింగ్ అరౌండ్ 200 రూపీస్ యావరేజ్, అరౌండ్ 200 రూపీస్ పర్ మంత్. ఆ స్టేజ్కి వచ్చినాం అన్నమాట. దిస్ సెక్టర్ వాజ్ రెగ్యులేటెడ్ బై ట్రై ఫ్రమ్ దట్ లెవెల్ టు దిస్ లెవెల్. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ ఇమాజిన్ హౌ ద సెక్టర్ హెస్ గ్రోన్. ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ గురించి ట్రై వర్క్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా రికమెండేషన్స్ ఇస్తుంది, ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు డేటా సెంటర్, క్లౌడ్ కంప్యూటింగ్, రెగ్యులేటరీ శాండ్ బాక్స్. మేము పనిచేసే మా రీజనల్ ఆఫీస్ ట్రై 2-3 సెక్టర్స్ మీద మా సీరియస్ ఫోకస్ ఉంది. ఒకటేమో క్వాలిటీ ఆఫ్ సర్వీస్. డూ యూ థింక్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్? క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఆఫ్ టెలికామ్ బేసికలీ ఇప్పుడు మొత్తం ఇంకా వీ కెన్ అజ్యూమ్ దట్ ఇట్ ఈస్ మొబైల్ ఓన్లీ, మొబైల్ అండ్ ఫిక్స్డ్ బ్రాడ్బ్యాండ్. క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఇస్ ఇట్ ఇంపార్టెంట్ ఆర్ నో? మొబైల్ సర్వీస్ మంచిగా ఉంటే వీ కెన్ వాచ్ న్యూ మూవీస్ ఇమీడియట్లీ త్రూ వాట్సాప్. కొత్త మూవీ ఏది రిలీజ్ అయింది లాస్ట్ వీక్? ఎనీ ఐడియా? ఐపీఎల్ మ్యాచ్ చూసారా అందరూ? గర్ల్స్ ఆర్ ఆల్సో వాచింగ్ ఐపీఎల్. ఐ థాట్ యూ విల్ వాచ్ టీవీ సీరియల్స్. గుడ్. సో క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దెన్ మీ అందరికీ కాల్స్ వచ్చినాయా? కాలింగ్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్, మీ నంబర్ డిస్కనెక్ట్ చేస్తాము, రాలేదా? ఐ థింక్ గుడ్. దెన్ మా టీమే ఇక్కడ సైబర్ ఫ్రాడ్స్, స్పామ్ కాల్స్ గురించి అవేర్నెస్, దట్ ఈస్ అవర్ థీమ్ ఆన్ విచ్ వీఆర్ గోయింగ్ టు ఎడ్యుకేట్ యూ. ఇట్ ఈస్ గుడ్ దట్ గూడూరు ఏరియాలో, నెల్లూరు ఏరియాలో అటువంటి కాల్స్ రావడం లేదంటే, బట్ అక్రాస్ ది కంట్రీ మెనీ పీపుల్ ఆర్ గెటింగ్ దిస్ కాల్స్. సో స్పామ్ కాల్స్ సిస్టమ్ ఎట్లా ట్రాన్స్పరెంట్ చేసి కంట్రోల్ చేయాలన్న దాని మీద కూడా మేము చాలా ఫోకస్ చేసి పనిచేస్తున్నాం. మరి ఎనీ ప్రోడక్ట్ ప్రమోషన్, సర్వీస్ రిలేటెడ్ కాల్ చేస్తే 1600 నుంచే కాల్ చేయాలి. ఈవెన్ స్టేట్ గవర్నమెంట్స్ విల్ ఆల్సో ఇంప్లిమెంట్ ఇట్ గోయింగ్ ఫార్వర్డ్. ఇప్పుడు ఫైనాన్షియల్ సెక్టర్లో ఇంప్లిమెంట్ అయింది. ఎనీ జెన్యున్ కాల్ కమింగ్ ఫ్రమ్ అ గవర్నమెంట్ ఆర్ రిజిస్టర్డ్ బాడీ విల్ ఓన్లీ స్టార్ట్ విత్ 160 సిరీస్. దీస్ ఆర్ ది మేజర్ డెవలప్మెంట్స్ విచ్ హావ్ హ్యాపెండ్. నాట్ ఓన్లీ దట్, ఇంకోటి ఏంటంటే స్పామర్స్ ఏం చేస్తుంటే అంటే వెన్ వన్ నంబర్ ఈస్ డిస్కనెక్టెడ్, they used to go to other service provider and take another number and then make calls. ఇప్పుడు ఏమంటే what is happening now is blockchain technology యూజ్ చేసి వాళ్ళ రెగ్యులేటరీ థ్రెషోల్డ్ ఎక్సీడ్ చేస్తే ఫస్ట్ 15 days వాళ్ళ అవుట్గోయింగ్ సర్వీసెస్ అక్రాస్ ఆల్ ఆపరేటర్స్ విల్ బి బాట్. తర్వాత అక్రాస్ ఆల్ ఆపరేటర్స్ నో సర్వీసెస్ విల్ బి ప్రొవైడెడ్ టు దెమ్. దే విల్ బ్లాక్ లిస్టెడ్. ఇక్కడ ఎవరైతే ర్యాగింగ్ చేస్తే ఇట్లా రస్టిగేట్ చేస్తారో, సో అక్కడ ఎంటిటీస్ విల్ బి బ్లాక్ లిస్టెడ్ అండ్ దెర్ ఫుల్ సర్వీసెస్ విల్ బి బ్లాక్. అట్లా చాలా చేశారు. విల్ బి ఎక్స్ప్లెయిన్ లేటర్. Another major thing which TRI is working on is digital connectivity rating inside our buildings, office
offices, colleges. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ తో డూప్ ఫైట్ చేస్తూ ఆయన్ను అరెస్ట్ కాకుండా కాపాడుతున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై గతంలో సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఎందుకు కాలయాపన చేస్తున్నారని నిలదీశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదనడానికి కేబినెట్ మీటింగ్ నిర్ణయాలే నిదర్శనమని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో జరిగిన అక్రమాలకు ఆయన కుటుంబాన్ని 1000 సంవత్సరాలు జైల్లో పెట్టాల్సి ఉంటుందని చెప్పిన రేవంత్ ఒక్కరిని కూడా జైల్లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఒకవైపు పథకాలు ఎత్తివేస్తూ మరోవైపు కొత్తగా పథకాలు తీసుకురాకుండా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా 1,75,000 కోట్లు అప్పు తీసుకొచ్చి మీరు ఏ ఒక్క కొత్త సంక్షేమ కార్యక్రమం కానీ హామీలు కానీ నెరవేర్చకుండా అందరినీ వంచిస్తున్న మాట వాస్తవం కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మరి ఇచ్చిన హామీలు కాంగ్రెస్ సర్కారు ఇవ్వని పక్షంలో ఉద్యమ బాట పట్టాల్సి వస్తుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరు ఒక్కసారి ఆలోచిస్తే మీరు ఇచ్చినటువంటి ఈ హామీలు నెరవేర్చిన పక్షంలో కాంగ్రెస్ 7.5 పాలనలో అన్ని వర్గాలను మోసం చేసి అన్ని వర్గాలను దగా చేసినటువంటి 420 హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్న సందర్భంగా తమకు హక్కుగా రావాల్సినటువంటి బకాయిల కోసం ప్రభుత్వంతో అధికారులు సమరం చేసి సాధించుకొని కేవలం ఒకే డిఏ సాధించుకున్నారు. ప్రజా ఉద్యమం మొదలైతే ఒకవైపు ఉద్యోగస్తుల మాదిరిగానే ఎస్సీలకు ఇచ్చిన హామీలు కానీ దళితులకు ఎస్టీలకు ఇచ్చినటువంటి గిరిజనులకు ఇచ్చినటువంటి హామీలు కానీ బీసీలకు ఇచ్చినటువంటి హామీలు కానీ రైతులకు రైతు కూలీలకు మహిళలకు నిరుద్యోగులకు విద్యార్థులకు పేరెంట్స్ కి ఆటో డ్రైవర్స్ కి ఆర్టీసీ సిబ్బందికి ఇలా అన్ని వర్గాల ప్రజలకి మీరు మోసం చేసిన విధంగా వారందరూ కూడా ఉద్యమ బాట పట్టినట్టయితే ప్రభుత్వం అప్పుడు దిగిరాక తప్పదు. ఖచ్చితంగా దీనిపై నిర్ణయం తీసుకుంటే రాబోయే కాలంలో మేము ప్రజాబాట పట్టాల్సి వస్తుంది, ప్రజల పక్షాన పోరాటం చేయాల్సి వస్తుంది, ఖచ్చితంగా మేము మెడలు వంచాల్సి వస్తుంది. వీరందరి పక్షాన భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పోరాట బాట పడ్డక తప్పదేమో అని పరిస్థితి వచ్చే పరిస్థితి కనబడతా ఉన్నది. గతంలో పీసీ అధ్యక్షుడిగా అనేకమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ మీద కానీ కేసీఆర్ కుటుంబం మీద కానీ ఒక స్థాయిలో 1000 సంవత్సరాలు జైల్లో పెట్టిన తప్పు లేదని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు సంవత్సరంన్నరలో ఒక్క కేసు కూడా ఎందుకు పెట్టలేకపోయిండు? ఎందుకోసం ఒక్క రోజున అరెస్ట్ చేయలేకపోయిండు? ఈ రోజు కేసీఆర్ అరెస్ట్ కాకుండా కాపాడుతున్నది రేవంత్ రెడ్డి కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. కేసీఆర్ తో ఆయన చేస్తున్నది డూప్ ఫైట్ కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబాన్ని కేసులు పెట్టకుండా వారి మీద విచారణ వేయకుండా సిబిఐకి మీరు ఇవ్వకుండా గతంలో సిబిఐ ఎంక్వైరీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి మీరు ముందుకు రావడం లేదో మరి ఖచ్చితంగా చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాళేశ్వరం విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి 17 మంది క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, మరో 33 మంది పైన శాఖపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని, 7గురికి జరిమానా విధించాలని చెప్పి రికమెండ్ చేస్తే దాని మీద కూడా ఎందుకు చర్చించలేదు కేబినెట్ లో, దాని మీద ఎందుకు ముందుకు వెళ్ళడం లేదో మరి తెలియజేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడు అధికారులకు వచ్చి 1.5 ఏడాది అయింది, ఇంకా కనీసం సిబిఐ కూడా ఎందుకు ఇవ్వడం లేదో, మరి దేనికోసం కాలయాపన చేస్తున్నారో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ సర్కారు చేసినట్టుగానే అక్రమాలు అవినీతి మాత్రమే రేవంత్ ప్రభుత్వం పోటీ పడుతున్నట్టు కనిపిస్తుంది తప్ప ఇంకా ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రజల కోసం ప్రజానీకం కోసం ఇచ్చిన హామీల కోసం ఇచ్చిన మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అనేకమైనటువంటి అంశాల మీద హామీల మీద ఎందుకోసము మీరు స్పందిస్తలేదో, కేబినెట్ లో ఎందుకు చర్చిస్తలేరో తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాను. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి ప్రస్థానంలో చినాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన ఒక కీలక మైలురాయి అని ప్రధాని మోదీ అభివర్ణించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా కుట్రలు పన్నినా కాశ్మీర్లో ప్రగతిని ఎవరూ నిలువరించలేరని ఆయన స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం తొలిసారిగా కాశ్మీర్ లోయలో పర్యటించిన ప్రధాని ఈ ప్రతిష్టాత్మక వంతెనను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పహల్గాం దాడి ఘటనను ఉగ్రవాదులకు బుద్ధి చెప్పిన ఆపరేషన్ సింధూర్ను ఆయన గుర్తు చేశారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సముద్రంలో వృధాగా కలిసిపోతున్న నీళ్లనే పోలవరం బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు ఉపయోగించుకుంటున్నాం. మంత్రి నిమ్మల స్పష్టీకరణ. రాప్తాడు నియోజకవర్గం ఏడుగుర్రాలపాడులో దళిత బాలికపై నెలల తరబడి అత్యాచారం చేయడం దుర్మార్గం. మానవత్వంతో స్పందించాల్సిన పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారని మండిపడ్డ మాజీ మంత్రి శైలజానాథ్. భక్తులతో కిటకిటలాడిన ద్వారకా తిరుమల. గోవింద నామస్మరణలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న ఆలయ పరిసరాలు. శ్రీనగర్లో చారిత్రక చినాబ్ వంతెనను ప్రారంభించిన ప్రధాని మోదీ. ఎన్ని కుట్రలు చేసినా కాశ్మీర్ అభివృద్ధి ఆగదని స్పష్టం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.